హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా చైనా తమ 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూజియాన్ని సర్వీస్లోకి తీసుకుంది. ఇది చైనా సొంతగా డిజైన్ చేసి నిర్మించిన ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. 2015లో దీని కన్స్ట్రక్షన్ని మొదలుపెట్టింది. 2022లో క్యారియర్ని లాంచ్ చేసింది. అంటే క్యారియర్ మెయిన్ బాడీని నిర్మించాక షిప్ యార్డ్లోనే వాటర్లోకి దింపుతారు. ఆ తర్వాత లోపల బయట మిగతా ఎక్విప్మెంట్ని ఫిట్ చేస్తారు. ఇక 2 ఇయర్స్ తర్వాత 2024 మేలో ఈ క్యారియర్ సీ ట్రయల్స్లోకి వెళ్ళింది. ఇంకో సంవత్సరంన్నర తర్వాత ఫైనల్గా ఇప్పుడు సర్వీస్లో జాయిన్ అయింది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ 6 దేశాల దగ్గర ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ 40,000 టన్నులు, రష్యా నుండి కొన్న విక్రమాదిత్య 45,000 టన్నుల వెయిట్ ఉంటాయి. ఫ్రెంచ్ క్యారియర్ 42,000 టన్నులు, రష్యన్ క్యారియర్ 55,000 టన్నులు, యూకే క్యారియర్స్ 65,000 టన్నులు. ఇక అమెరికన్ క్యారియర్స్ ఓల్డర్ నిమిజ్ క్లాస్ కానీ లేటెస్ట్ ఫోర్డ్ క్లాస్ కానీ 1,00,000 టన్నుల వెయిట్ ఉంటాయి. అయితే ఈ ఫ్యూజియాన్ 80,000 టన్నుల వెయిట్ ఉంటుంది. చైనా ఇంత పెద్ద క్యారియర్ని ఉన్నట్టుండి బిల్డ్ చేయలేదు. ఫస్ట్ సోవియట్ యూనియన్ నుండి కన్స్ట్రక్షన్ పూర్తయిన 60,000 టన్నుల క్యారియర్ని కొని సొంత ఎక్విప్మెంట్ని ఫిట్ చేసింది. ఇది లయోనింగ్. తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ చేసి డిజైన్లో కొన్ని మార్పులు చేసి షాండోంగ్ క్యారియర్ని నిర్మించింది. ఇప్పుడు 80,000 టన్నుల ఫ్లాట్ టాప్ క్యారియర్ని సొంతగా డిజైన్ చేసి బిల్డ్ చేసి సర్వీస్లోకి తీసుకుంది. కొన్ని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి జెట్స్ టేకాఫ్ చేసుకోవడానికి ఫ్రంట్లో కొద్దిగా ఎలివేట్ అయి ఉంటుంది. వీటిని స్కీ జంప్ క్యారియర్స్ అంటారు. అయితే కొన్నిటికి క్యాటపల్ట్ లాంచ్ సిస్టమ్ ఉంటుంది. ఎలివేషన్ అవసరం లేకుండా రన్వే మీద ఉన్న క్యాటపల్స్ జెట్ని హై స్పీడ్కి యాక్సలరేట్ చేసి టేకాఫ్ చేసుకునేలా పుష్ చేస్తాయి. సో డెక్ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. అందుకే ఫ్లాట్ టాప్ క్యారియర్స్ అంటారు. స్కీ జంప్ క్యారియర్స్లో జెట్స్ ఫుల్ వెపన్ లోడ్తో కానీ ఫ్యూయల్ లోడ్తో కానీ టేకాఫ్ చేసుకోలేవు. అయితే క్యాటపల్ట్ టేకాఫ్లో ఫుల్ లోడ్తో టేకాఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, ఫ్రాన్స్ల దగ్గరే ఉంది. అయితే అమెరికా తమ న్యూ ఫోర్డ్ క్లాస్ క్యారియర్లో ఈ క్యాటపల్ట్లోనే ఈమాల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ అనే న్యూ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఈ చైనీస్ ఫ్యూజియాన్లో కూడా ఈ ఈమాల్స్ టెక్నాలజీనే ఉంది. చైనా క్యారియర్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ అమెరికాని రీచ్ అయింది. ఇక న్యూక్లియర్ ప్రొపల్షన్ ఒక్కటే గ్యాప్. అమెరికన్ క్యారియర్స్లో న్యూక్లియర్ ఇంజన్స్ ఉంటాయి. సో 15,000 కిలోమీటర్లు 20,000 కిలోమీటర్లు వెళ్ళగలవని లిమిట్ లేకుండా ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. అయితే 2030లో న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కూడా సర్వీస్లోకి తీసుకురావాలని చైనా ప్లాన్ చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే అమెరికా దగ్గర 11 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండి మిగిలిన దేశాల దగ్గర 1 లేదా 2 ఉంటే చైనా 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కూడా మోహరించింది. మ్యాసివ్ సైజ్తో ఈమాల్స్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ అమెరికాని రీచ్ అయింది. అలాగే F-35కి పోటీగా ఈ క్యారియర్లో J-35 స్టెల్త్ జెట్ని కూడా మోహరించింది. అమెరికన్ క్యారియర్స్లో 75 ఎయిర్క్రాఫ్ట్ ఉండగా ఈ క్యారియర్లో 50 నుండి 60 ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయనేది అంచనా. ఈమాల్స్తో కేవలం జెట్స్, హెలికాప్టర్సే కాకుండా ఎవాక్ ప్లేన్స్ని కూడా ఈ క్యారియర్ లాంచ్ చేయగలదు. లాంగ్ డిస్టెన్స్లో ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ని గుర్తిస్తాయి కాబట్టి ఎయిర్ కాంబాట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఈ క్యారియర్ ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుందా? ఇది ఇండియాకి వార్నింగ్ సైన్. ఆల్రెడీ చైనీస్ వార్షిప్స్, సబ్మరైన్స్ ఇండియన్ ఓషన్లో పెట్రోలింగ్ చేస్తున్నాయి. చైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కూడా ఇండియన్ ఓషన్లోకి పంపాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి 2022లో ఒక చైనీస్ అఫీషియల్ మా క్యారియర్ని ఎదుర్కోవడానికి ఇండియా రెడీగా ఉండాలని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఒక క్యారియర్ ఎల్లో సీలో, ఇంకోటి సౌత్ చైనా సీలో ఉండాలి. ఇప్పటిదాకా 2 క్యారియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూజియాన్ వచ్చింది కాబట్టి త్వరలో ఈ 3 ఒక క్యారియర్ని ఇండియాకి అగెనిస్ట్గా ఈ రీజియన్లో డిప్లాయ్ చేయొచ్చు. చైనా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ అండ్ గుడ్స్లో ఎక్కువ శాతం ఇండియన్ ఓషన్ నుండి ఈ మలాకా స్ట్రైట్ గుండే పాస్ అవుతాయి. ఇండియాకి ఈ రీజియన్ మీద కంట్రోల్ ఉంది. అయితే ఆ కంట్రోల్ని తీసుకోవడానికి క్యారియర్ని డిప్లాయ్ చేయాలని చూస్తుంది. అలాగే చైనాకి దోలా ఏ లెవెల్లో ఉందో కూడా తెలిసిందే. మన వార్షిప్స్ ఈ రీజియన్లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు చైనీస్ క్యారియర్ బోర్న్ జెట్స్ క్లోజ్గా రావడం లాంటివి చేయొచ్చు. అలాగే క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ ఎప్పుడైనా అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇండియాకి ఇది వార్నింగ్ సైన్ అని చెప్పొచ్చు.
ఇండియా అయితే ప్రస్తుతం హైపర్సోనిక్ యాంటీషిప్ మిజైల్ టెస్టులు చేస్తుంది. ఈ మిజైల్ డెవలప్మెంట్ని స్పీడప్ చేసి ఫాస్ట్గా కోస్ట్లో డిప్లాయ్ చేయడమే ఇప్పుడు ఇండియాకి టాప్ ప్రయారిటీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.